అభివృద్ధంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకు ధీటుగా నెల్లూరు నగరాన్ని మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ కొనియాడారు. గతంలో గాంధీ పార్క్, చిల్డ్రన్స్ పార్కులకే పరిమితమైన వినోదాన్ని నేడు నగర వ్యాప్తంగా ఏకంగా 46 అధునాతన పార్కులను ప్రజల ఇంటివాకిట్లోకి తెచ్చిన ఘనత మంత్రి నారాయణదేనని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8వ డివిజన్లో 60 నుంచి 70 ఏళ్ల చరిత్ర కలిగి గత 10 నుంచి 13 ఏళ్లుగా నిరుపయోగంగా మారి చెత్తకుప్పగా ఉన్న రేబాలవారి చిన్నపిల్లల ఆస్పత్రి స్థలాన్ని పండు అనే చిన్నారి అభ్యర్థన మేరకు పరిశీలించిన మంత్రి అక్కడ అరెకరా విస్తీర్ణంలో 300 నుండి 400 మంది సామర్థ్యం గల అద్భుతమైన ఫంక్షన్ హాల్, మహిళలు, పురుషులకు ప్రత్యేక ఓపెన్ జిమ్లు, చిన్నారుల ఆట పరికరాలు, ప్రశాంతమైన గార్డెనింగ్తో ఒక రూపశిల్పిలా నభుతో నభవిష్యత్ అన్నట్లుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పాటుబడిన ప్రాంతాన్ని నగరానికి తలమానికంగా మార్చిన మంత్రి నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే ఆదివారం నాడు వైభవంగా జరగబోయే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నెల్లూరు నగర ప్రజలందరూ తన కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ప్రెసిడెంట్ బీసీ బాబు, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, కో క్లస్టర్ హేమంత్ కుమార్, మహిళా శక్తి డివిజన్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి, కల్పన, బూత్ కన్వీనర్లు, బిఎల్సీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన శాసనసభ్యుడు, మంత్రివర్యులు, గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజల ద్వారా ఎంతో అభిమానంతో గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకి ధీటుగా ఈరోజు ఎంత సరివేగంగా నెల్లూరు నగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నడూ చూసి ఉన్నాం, ఎన్నడూ ఊహించి ఉన్నాము. దాదాపు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒకసారికి వెళ్తే, గతంలో అందరు ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నెల్లూరు నగరంలో ఇంట్లో మహిళలు కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ బయటికి వెళ్ళాలంటే ఆనాడు గాంధీ పార్క్ ఒకటి, రెండోది చిల్డ్రన్స్ పార్క్ అని ఆనాడు 2002లో స్టార్ట్ అయింది. అక్కడ తప్ప ఇంకెక్కడికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి కనపడలేదు. కానీ ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ కళ్ళ ముందే ఉంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళ వాకిళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ చుట్టుపక్కలే ఉంది. అన్ని పార్కులు ఏర్పాటు చేసిన ఘనత నారాయణ సార్ది. ఈరోజు దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు, 8వ డివిజన్లో రేబాల్ వారి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, ఎంతోమంది చిన్నపిల్లలు వైద్యం చేసుకున్న హాస్పిటల్ ఇది. అట్లాంటి హాస్పిటల్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్. కానీ దాన్ని 10-13 ఏళ్ళ దాకా అది పూర్తిగా నిర్వియోగం అయిపోయి అది డిస్మాంటిల్ పరిస్థితికి వచ్చేసి అన్నీ కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ సార్ ఒక్కసారి చిన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి, సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడమే ఆ పిల్లోడు అడిగిన దేవుడు వాకులాగా తీసుకొని నారాయణ సారు ఇమీడియట్గా ఆయన ఆలోచనలోకి ఎంత స్థలం ఉంది, పార్క్ ఏం కట్టాలి అనే ఆలోచనతో అధికారులతో వెంటనే సమీక్ష చేసి ఇది ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే దీంట్లో ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఎవరు ఊహించుండరు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 300-400 లోపల కెపాసిటీ గల ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకునే పరిస్థితిని కలిగించింది నారాయణ సార్. ఇదే కాకుండా మనందరం ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడు మనందరికీ ఫిట్నెస్ అవసరం, ఆరోగ్యం బాగుండాలంటే ముందు ఫిట్నెస్ ఉండాలి. సో అన్ని పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మగవాళ్ళకి జెంట్స్కి వేరే జిమ్ము, లేడీస్కి వేరే జిమ్ని ఏర్పాటు చేసి ఇటు మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే కాకుండా మనందరం చుట్టూ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా చెట్లన్నీ వేసుకొని ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరికి కూడా తెలుసు. అలాంటి అందరు కూడా ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద పార్క్ వస్తుందా, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ వస్తుందా, ఇది మేమందరం కలలో కూడా అనుకోలేదు, ఇది అసలు చాలా పాడుపడ్డ ఏరియా లాగా అయిపోయింది, చెత్త కుప్పలాగా ఉండింది. ఇలాంటి చెత్త కుప్పని ఇంత అందంగా తీర్చిదిద్దిన నారాయణ సార్కి ధన్యవాదాలని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పడం అంటే నేను విన్న వాళ్ళు మాకే ఆనందంగా ఉంది. అందుకని నారాయణ సార్కి మెనీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక పాడుపడ్డ బిల్డింగ్ని కూడా దాన్ని రూపశిల్పిలాగా, ఒక శిల్పిలాగా దాన్ని తీర్చిదిద్దిన
ఏకైక వ్యక్తి నారాయణ సార్. అటువంటి సార్ రేపు ఆదివారం నాడు ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి మేమందరం కోరేదే కాదు, మీ మనసులో ఎంత ఆనందం ఉందో మీ అందరు కూడా, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీస్ అందరు ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లను చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి, జిమ్ ఏరియా కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గార్డెనింగ్ కానివ్వండి, ఇంకా ఏం చేయాలన్న ఆలోచనతో నారాయణ సార్ ముందడుగు వేస్తున్నారు. కాబట్టి అందరు కూడా నారాయణ సార్ని ఆ రోజు ఆశీర్వదించవలసిందిగా, ఇంకా మరి ఎన్నో పనులు నెల్లూరు నగరంకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.